ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఫ్యాన్స్ ప్రవర్తన చూస్తుంటే నాకు జెర్సీ సినిమాలో ఈ డైలాగ్ గుర్తొస్తోంది. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. అక్కడ జపాన్ వాళ్ళు ఏవేవో ఇన్వెంట్ చేస్తుంటే ఇక్కడ మనం మాత్రం హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్ల వెనక సెల్ఫీల కోసం పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాం. ఫేమస్ పర్సనాలిటీ కనిపిస్తే చాలు సమయం సందర్భం గురించి ఆలోచించకుండా ప్రైవసీ అన్న పదానికి అర్థమే తెలియనట్టు ఎగబడి మీదపడి ఫోటోలు దిగుతున్నారు. లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు మరణం తర్వాత ఆయన్ని చూసేందుకు రాజమౌళి వెళ్ళినప్పుడు ఫోటోల కోసం మీద పడ్డారు. ఫోటో అడిగే సిచ్యువేషన్ ఏనా అది? కోట శ్రీనివాసరావు గురించి జూనియర్ ఎన్టీఆర్ గొప్పగా చెబుతుంటే జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ అని అరుపులు, కేకలు. వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఇస్ దిస్? ఒక గొప్ప నటుడికి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? జై ఎన్టీఆర్ కాదు, జై కోట అని ఎన్టీఆర్ అనాల్సిన పరిస్థితి. దాన్ని కూడా తీసుకెళ్లి ఎన్టీఆర్ గొప్పతనం చూడండి అంటూ ఎడిట్లు చేసి సోషల్ మీడియాలో పోస్టులు. వాట్ ఈస్ దిస్? వేర్ డు వి డ్రా ద లైన్? దిస్ ఈస్ టాక్సిక్ ఫ్యాన్ కల్చర్. ఇదంతా దేనికి? ఫోటో తీసుకుని ఏం చేస్తారు? ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం, లైక్స్ కోసం ఇంకెంత దిగజారిపోతాం? ఇష్టమైన వారిని చూడాలనుకోవడం, వారితో ఫోటోలు దిగాలనుకోవడం తప్పేమీ కాదు. బట్ అక్కడ సిచ్యువేషన్ ని కూడా చూడాలి. మన పిచ్చి, మన పైత్యంతో హీరోలనే భయపెట్టకూడదు కదా. లండన్ లో జరిగిన RRR ఈవెంట్ వీడియో ఇది. ఎన్టీఆర్ ని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంటే ఆగండి, ఇలా చేయకండి అని ఎన్టీఆర్ఏ రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి. ఫోటో దొరకకపోతే జీవితం అయిపోయినట్టేనా? జీవితంలో ఏదో కోల్పోయినట్టేనా? కర్మకాలి ఆ తొక్కిసలాటలో ఏదైనా జరిగితే ఇక అంతే. ఇక్కడ అసలు సమస్య ఇదంతా తప్పని ఇలాంటి టాక్సిక్ ఫ్యాన్ కల్చర్స్ ని ఫాలో అవుతున్న వాళ్ళకి అర్థం కాకపోవడం, ఆ సమస్యను గుర్తించకపోవడం. మనకి ఇష్టమైన వారినే మనం భయపెడుతున్నాం, వారి సెక్యూరిటీని బ్రీచ్ చేస్తున్నాం. షాపింగ్ మాల్స్ లో, సినిమా థియేటర్స్ లో, ఎయిర్పోర్టుల్లో, విమానాల్లో ఒకటి కాదు, రెండు కాదు, సెలబ్రిటీ అవ్వడమే పాపం అన్న సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తున్నాం. ఇదే కంటిన్యూ అయితే ఫ్యాన్స్ అంటే హీరోలు భయపడాల్సి వస్తుంది. ఫ్యాన్స్ ని చూసి పారిపోయే పరిస్థితి వస్తుంది. హీరోయిన్ల విషయంలో ఇప్పటికే ఇలా జరుగుతోంది. ఏదైనా ఈవెంట్కి వెళితే చాలు ఏదో అద్భుతం జరుగుతోందంటూ వేరే గ్రహాల నుంచి ఎవరో భూమి మీదకి దిగొచ్చినట్టు హీరోయిన్లను చూడటానికి ఎగపడుతూ ఉంటారు. ఫోటోల కోసం మీద పడిపోతూ ఉంటారు. చిన్న సెక్యూరిటీ ల్యాబ్స్ జరిగితే చాలు ఇక ఆ హీరోయిన్ కి అదొక పీడ కలలా మిగిలిపోతుంది. ఇది మన తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, ఏ స్టేట్ అయినా, ఏ సిటీ అయినా, సెలబ్రిటీ ఎవరైనా ఇదే దుస్థితి. ఎందుకింత పిచ్చి? నీలాగా నాలాగా వాళ్ళు కూడా మనుషులే. ఇతని పేరు విక్రమ్. చిన్నప్పటి నుంచి ఓ పెద్ద హీరోకి వీరాభిమాని. తన ఫేవరెట్ హీరో సినిమా వస్తుందంటే చాలు బట్టలు చింపేసుకుంటాడు. తన సక్సెస్ కన్నా తన హీరో సక్సెస్ గురించి ఎక్కువ ప్రేయర్స్ చేస్తూ ఉంటాడు. నా హీరో సినిమా ఫస్ట్ లుక్ కి ఇన్ని లైకులు రావాలి, నా హీరో సినిమా టీజర్లు, ట్రైలర్లకు ఇన్ని వ్యూస్ రావాలి, సినిమా కలెక్షన్స్ తో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అవ్వాలని తెగ ఆలోచించేస్తూ ఉంటాడు. ఇక సినిమా రిలీజ్ అయితే చాలు రచ్చరచ్చే. రేపనే రోజున భూకంపాలు రావచ్చు, సునామీలు రావచ్చు, సినిమాలు చూడకుండా చచ్చిపోవచ్చు అన్నట్టు ఫస్ట్ డే ఫస్ట్ షో పడాల్సిందే. దానికోసం వారం రోజుల ముందు నుంచే ప్రిపరేషన్ ఒకటి. హీరో పోస్టర్లకు పాలాభిషేకాలు, రక్తంతో అభిషేకాలు. కానీ విక్రమ్కి అసలు విషయం అర్థం కావడం లేదు. అతని ఫేవరెట్ హీరో గంటకు ₹1 కోటి సంపాదిస్తుంటే ఇక్కడ విక్రమ్ మాత్రం తన ఫ్యామిలీని, కెరీర్ ని పట్టించుకోకుండా జీవితం మొత్తం ఫ్యాన్ వార్స్, హీరో వర్షిప్ మీదే బతికేస్తున్నాడు. ఫేవరెట్ హీరో ఎక్కడున్నాడు, ఏ వెకేషన్కి వెళ్ళాడని తెగ సర్చ్ చేసేసే విక్రమ్ తన ఇంట్లో 50 ఏళ్లు దాటినా ఇంకా అద్దె ఇల్లు రెంట్ కట్టలేక కష్టపడుతున్న నాన్న గురించి, నా బిడ్డ త్వరలోనే ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని కష్టాల నుంచి బయటపడేస్తాడని ఆశలు పెట్టుకున్న తల్లి గురించి పట్టించుకోడు. ఇన్ఫాక్ట్ దిస్ ఈస్ చీటింగ్. సొంత తల్లిదండ్రులను విక్రమ్ చీట్ చేస్తున్నాడు, తన్ని తాను మోసం చేసుకుంటున్నాడు. ఇది ఒక్క విక్రమ్ కథ మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ అంటూ వికృత చేష్టలకు పాల్పడుతున్న ప్రతి వ్యక్తి కథ ఇది. హీరోలు దేవుళ్ళు కాదు, కానీ ఇలాంటి ఫ్యాన్సే వాళ్ళని దేవుళ్ళు చేసేసి ఈవెంట్లలో కాళ్ళ మీద పడిపోతూ ఉంటారు. అసలు ఇలాంటి వాళ్ళు పుట్టినరోజు నాడు తల్లిదండ్రుల కాళ్ళకి ఎప్పుడైనా నమస్కరించారా అన్న డౌట్ వస్తుంది మనకి. ఏదైనా ఈవెంట్ జరిగితే చాలు వందల వేల కిలోమీటర్ల దూరం నుంచి వస్తూ ఉంటారు. తన హీరోని ఒకసారి చూస్తే చాలు జన్మ ధన్యం అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు అసలు వారి తల్లిదండ్రుల హెల్త్ ని ఎంతవరకు పట్టించుకుంటారో తెలుసుకోవాలనుంది నాకు. తల్లిదండ్రుల వరకు ఎందుకు, ఇలాంటి టాక్సిక్ ఫ్యాన్స్ వారి గురించి వారు ఆలోచిస్తారా? ఈవెంట్లలో లేదా ప్రీమియర్ షో, ఫస్ట్ డే షోలో తొక్కిసలాట జరిగి కర్మకాలి ఏదైనా జరిగితే ఇంటికి డబ్బులు వెళతాయేమో కానీ మనల్నేమనే బాధ మన అనుకునేవారు జీవితం మొత్తం మోయాల్సి వస్తుంది. ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ లోటును మాత్రం తీర్చలేం. అగైన్ నచ్చిన హీరో సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకోవడం తప్పు కాదు. బట్ 25 ఏళ్లు దాటినా ఇంకా ఉద్యోగం లేకుండా, అసలేం పనులు చేయకుండా, లైఫ్ ని సీరియస్ గా తీసుకోకుండా కూడా అదేదో జీవిత ఆశయంలా థియేటర్ల మీద పడ్డమే తప్పు.
ఇక్కడ అసలు విషయం ఏంటంటే ప్రతి అభిమానికి పేరు పేరున ధన్యవాదాలని హీరోలు అంటారే కానీ నిజంగా మన పేర్లు వాళ్ళకి తెలీదు. మన గురించి వాళ్ళు పట్టించుకోరు. అందరిలానే వాళ్ళకి నువ్వు నేను ఒక సగటు అభిమానులం మాత్రమే. అండ్ అది వాళ్ళ తప్పు కూడా కాదు. వాళ్ళ పని సినిమాలు చేసి అలరించడమే కానీ ప్రతి అభిమాని బాగోగులు చూసుకోవడం కాదు. మనల్ని మన కుటుంబాలను మనమే చూసుకోవాలి. అభిమాన్ అంటూ వందల వేల మంది మీద పడుతుంటే హీరోలు మాత్రం ఎంతమందిని గుర్తుపెట్టుకుంటారు? అండ్ మోర్ ఓవర్ దే ఆర్ బిజీ. లైఫ్లో వాళ్ళకి గోల్స్ ఉంటాయి, ఎయిమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది. అండ్ ఆ ఫ్యామిలీకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకునేందుకు శ్రమిస్తూ ఉంటారు. బట్ ఈ టాక్సిక్ ఫ్యాన్స్ మాత్రం ఏం చేస్తున్నారు? నా హీరో తోపు, నీ హీరో ఫ్లాపు అంటూ సోషల్ మీడియాలో పచ్చి బుద్ధులు తిట్టుకుంటున్నారు. ఈ వీడియో చేయడానికి డేటా వెతుకుతున్నప్పుడు నాకు ఈ కామెంట్ కనిపించింది. ఒక వ్యక్తి ఇంటి పేరు దేవరా అంట. ఎన్టీఆర్ సినిమా పేరు కూడా అదే కావడంతో ఒక రామ్ చరణ్ అభిమాని అతన్ని హేట్ చేయడం మొదలు పెట్టాడు. ఇలాంటి కథలు ఎన్నెన్నో. దీనికి ఏం ఎక్స్క్యూజ్ ఇవ్వగలరు? వీఆర్ ఫెయిలింగ్ యాజ్ ఎ హ్యూమన్. లైక్లు వ్యూస్ కోసం చాలా దూరం వెళ్ళిపోతున్నాం అనిపిస్తోంది. ఒక మనిషిలా ఆలోచించడం లేదనిపిస్తోంది. హీరో సినిమాల రిలీజ్లకు వెళ్ళి ఆ సినిమాల్లో ఫేవరెట్ సీన్లను అక్కడికక్కడే రీక్రియేట్ చేసి సంబరపడిపోయి రీల్స్ తీసి ఆన్లైన్లో పోస్టులు పెడుతున్నారు. ఒక్క రీల్ కోసం రచ్చ చేస్తున్నారు. అండ్ అగైన్ రిలీజ్లకు వెళ్ళడం తప్పు కాదు, మొమెంట్స్ ని రీక్రియేట్ చేయడము తప్పు కాదు. బట్ ఇతరులను హెరాస్ చేయడం, వారి సేఫ్టీని పట్టించుకోకపోవడమే ఇక్కడ పెద్ద తప్పు. కొన్ని నిజాలు పచ్చిగా మాట్లాడుకోవాలంటే మనలో చాలా మంది సినిమా చూసేందుకు రిలీజ్లకు వెళ్ళడం లేదు. హంగామా చేయాలి, హడావిడి చేయాలి, అప్పుడే నిజమైన అభిమాని అనుకుంటారన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఖలేజా సినిమా రిలీజ్ అప్పుడు ఓ సోకాల్డ్ అభిమాని ఏకంగా పామును పట్టుకెళ్లాడు. సింహాద్రి రిలీజ్ టైంలో అయితే ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ వల్ల ఒక థియేటర్ లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ రిలీజ్ అప్పుడు ఏకంగా సినిమా థియేటర్ నే తగలెట్టేశారు. జల్సా రిలీజ్ సమయంలో ఫైర్ క్రాకర్స్ పేల్చి హెడ్లైన్స్ కెక్కారు. ఒకటి కాదు, రెండు కాదు, ఒక్కో రిలీజ్ సినిమాది ఒక్కో కథ, ఒక్కో దారుణం. ఇలాంటి వారి వల్ల కలెక్షన్ల మాట పక్కన పెడితే థియేటర్లు డ్యామేజ్ అవ్వడంతో ఇంకా ఎక్కువ ఖర్చు అవుతోంది. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్ యాంటీ ఫ్యాన్లు ఒక్క చోట చేరితే అగ్నిపర్వతం బద్దలైనట్టే. మీమ్స్, ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్, అసలు తమ హీరోలను డిఫెండ్ చేసుకునేందుకు వీళ్ళు ఏ దూరానికైనా వెళ్తూ ఉంటారు. అదే వారి లైఫ్ గోల్. మరి అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ బట్టలు జింపేసుకుని మరి సోషల్ మీడియాను తగలెట్టేశారు. చివరికి ఏం జరిగింది? కొంతకాలానికే ఆ ఫ్యామిలీలు కలిసిపోయాయి. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. కానీ తమ హీరోలను సపోర్ట్ చేయడమే జీవిత ధ్యేయంగా పెట్టుకున్న వారి పరిస్థితి ఏంటో. రియాలిటీ మాట్లాడుకోవాలంటే కొన్ని మినహాయిస్తే సోషల్ మీడియా ఇప్పుడు చాలా టాక్సిక్ అయిపోయింది. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా హీరోలను వారి ఎక్స్పీరియన్స్, వారి త్యాగాలు, కష్టాలతో సంబంధం లేకుండా చేతిలో ఫోన్ ఉంది, ఫ్రీ టైం ఉంది, లేదా ఫ్రీ చేసుకుని మరీ ఎగతాళి చేస్తున్నారు. అక్కడ సోషల్ మీడియాను సరిగ్గా వాడుకుని కొందరు కోట్లు సంపాదిస్తుంటే మనం మాత్రం ఇలాంటి ఫ్యాన్ వార్స్ తో నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నాం. ఇలా ట్రోల్ చేసే వారందరికీ ఒక విషయం అర్థం కావడం లేదు. ఆ హీరోలు ఈ ట్రోల్స్ ని చూడరు, చూసినా పట్టించుకోరు. వారి ఫోకస్ అంతా కెరీర్ పైనే. నెక్స్ట్ ఏం చేయాలనే ఆలోచిస్తారు. అందుకే వారు సక్సెస్ అయ్యి పోస్టర్ల మీద పడుతున్నారు. టాక్సిక్ ఫ్యాన్స్ మాత్రం అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యి ఆ పోస్టర్లకు అభిషేకాలు చేస్తున్నారు. కానీ ఈ టాక్సిక్ ఫ్యాన్ కల్చర్ అనేది లార్జర్ స్కేల్లో సొసైటీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తోంది. ఇలాంటి వారు సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అని మర్చిపోయి యాక్టర్స్ ని తిట్టడమే కాదు, సమాజంలో హేట్రెడ్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. సమ్వేర్ డౌన్ ద లేన్ అడ్మిరేషన్ టర్న్డ్ ఇంటూ అగ్రెషన్, డివోషన్ టర్న్డ్ ఇంటూ డిస్ట్రక్షన్. సినిమా బాలేదంటే కొడతారు, రివ్యూ కాస్త నెగిటివ్ గా ఉందంటే తిడతారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదిపురుష్. సినిమా నచ్చలేదన్న కారణంతో థియేటర్ థియేటర్ ముందు దారుణంగా కొట్టారు. ఇక్కడ నవ్వొచ్చే విషయం ఏంటంటే అలా కొట్టిన వాళ్ళని ఎవరైనా తిట్టినా ఇంతలా రియాక్ట్ అవుతారో లేదో. ఆ సినిమా 95% మందికి నచ్చలేదు. వాళ్ళందరినీ కొట్టేస్తారా? 200 ఏళ్ల బ్రిటిష్ పాలనపై పోరాడి స్వాతంత్రం తెచ్చుకుంది స్వేచ్ఛగా మాట్లాడడానికి, స్వేచ్ఛగా బతికేందుకు. నాకు నచ్చలేదన్న విషయాన్ని బయటకు చెప్పడానికి కూడా భయపడే పరిస్థితి వస్తోందంటే, అది కూడా ఒక సినిమా విషయంలో వస్తోందంటే ఇక రియాలిటీ ఎలా ఉందో ఈ ఫ్యాన్సే ఆలోచించుకోవాలి. మరి మాట్లాడే హక్కు అందరికీ ఉంది, ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసే హక్కు అందరికీ ఉంది. వారి మాటలు మనకు నచ్చకపోవచ్చు, అంత మాత్రాన కొట్టాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో మన పేరెంట్స్, ఆఫీస్లో బాస్ కూడా చాలా అంటూ ఉంటారు. అందరినీ కొడతామా ఏంటి? సింపుల్ గా పక్కకి వెళ్ళిపోతే చాలు. ఈ టాక్సిక్ ఫ్యాన్స్ లో ఇంకో కేటగిరీ ఉంటుంది, అదే క్యాస్ట్ బేస్డ్ ఫేవరెటిజం. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అభిమానులు కులం ఆధారంగా ఫేవరెట్ హీరోలను పిక్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో గ్రూపులు క్రియేట్ చేసుకుని క్యాస్ట్ ఆధారంగా ఇతరుల మీద పర్సనల్ అటాక్ చేస్తున్నారు. కులం పేరుతో, మతం పేరుతో మనల్ని విడదీసేందుకు, దేశాన్ని 20-30 ఏళ్లు వెనక్కి నెట్టేందుకు చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు సరిపోరా? ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని కూడా పొల్యూట్ చేయాలా?
ఈ టాక్సిక్ ఫ్యాన్స్ కల్చర్ కారణంగా ప్రేక్షకులు, రివ్యూవర్లే కాదు హీరోలు కూడా భయపడే పరిస్థితి వస్తుంది. ఏదైనా కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తే ఫ్యాన్స్ కి నచ్చుతుందో లేదో అని హీరోల్లో భయం. ఏదైనా మంచి స్టోరీ రాయాలంటే ఫ్యాన్స్ కారణంగా హీరో ఒప్పుకుంటాడో లేదో అని డైరెక్టర్స్ లో భయం. క్రిటిక్స్ కన్నా ఫ్యాన్స్ అంటేనే ప్రొడ్యూసర్లకు ఎక్కువ భయం. మనం ప్రేమించే వారే ఇలా పంజరంలో రామచిలుకల్లా మారుతుంటే ఇట్స్ నాట్ లవ్ ఎనీమోర్, ఇట్స్ అబ్సెషన్ అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్. దీనివల్ల టాలెంట్స్ బయటకు రావడం లేదు. మంచి మంచి కథలు అటకెక్కేస్తున్నాయి. సినిమాని ప్రేమించే వారికి రొటీన్ స్టఫే మిగులుతోంది. వీటన్నిటి వల్ల ఫేక్ కలెక్షన్లు, ఫేక్ రికార్డులు, ఫేక్ ముచ్చట్లు సినిమాని మింగేస్తున్నాయి. సినిమా ఫెయిల్ అవుతోంది. కాదు మనం సినిమాని ఫెయిల్ చేస్తున్నాం. ఇదంతా ఎవరు తప్పు? మౌనంగా ఉండిపోతున్న హీరోలు తప్ప, లేక హేట్రెడ్ ని స్ప్రెడ్ చేస్తున్న ఫ్యాన్ క్లబ్స్ తప్ప, లేక ఇలాంటి గొడవలను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో చూసి ఎంజాయ్ చేసి లక్షల్లో వ్యూస్ ఇస్తున్న మనుషులు తప్ప? నన్ను అడిగితే ఇది మన తప్పు, మీ తప్పు, నా తప్పు, ఒక అభిమాని తప్పు. హీరోలు మహా అయితే మేమందరం ఒకటే, మీరు గొడవ పడకండి అని మాత్రమే చెప్పగలరు. బట్ ఒక హ్యూమన్గా మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడం ఆపేశాం కాబట్టే ఒక వ్యక్తి చనిపోతే సమయం సందర్భం లేకుండా జై ఎన్టీఆర్ అని అరుస్తున్నాం. కోట శ్రీనివాసరావు ఇన్సిడెంట్లో రాజమౌళి దగ్గరికి వెళ్ళి ఫోటో అడగపోతేనేం ఏమీ అవ్వదు. దానివల్ల మనకి చెడ్డ పేరు తప్ప ఒరిగిందేమీ లేదు. సమ్వేర్ డౌన్ ద లేన్ ఫ్యాన్ అనే పదాన్ని లాయల్టీకి ముడిపెట్టి ప్రైడ్ కోసం బుల్లీయింగ్ చేసే స్టేజ్కి వచ్చేసాం. దీనివల్ల ఒక అభిమానిగా గెలుస్తున్నారేమో, కానీ ఒక మనిషిగా ఓడిపోతున్నారు. సినిమా ఆడితే మంచిదే, ఆడకపోతే ఆకాశం మన మీద పడిపోదు. ఫ్యాన్ అన్నంత మాత్రాన ప్రతి సినిమా నచ్చాలని రూల్ లేదు. అండ్ సినిమా నచ్చలేదన్న విషయాన్ని ఒప్పుకోవడం చిన్నతనం కాదు, ఇట్స్ మెచ్యూరిటీ. సోషల్ మీడియాలో ఏదైనా కామెంట్ చేసే ముందు ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇప్పటికే జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ నెగిటివిటీ మనకు అవసరమా అని ఆలోచించండి ఒకసారి. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే తప్పులేదు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజాన్ని యాక్సెప్ట్ చేస్తే నష్టమే లేదు. మైండ్లెస్ క్రిటిసిజం చేసేవారిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మీరు చూసే ఇన్స్టా మీమ్ పేజ్లు, యూట్యూబ్ ఛానల్స్ని ట్రాక్ చేయండి. అవి మీ ఫీలింగ్స్తో ఆడుకుంటున్నాయా, లేనిపోని నెగిటివ్ మైండ్ సెట్ని క్రియేట్ చేస్తున్నాయా? ఒకసారి గమనించుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ హీరోలు దేవుళ్ళు కారు, మళ్ళానే సాధారణ మనుషులు అన్న రియాలిటీలోకి రండి. హీరోలు, హీరోయిన్లు కనిపిస్తే వాళ్ళ మీద పడ్డం కాదు, వాళ్ళు ఏదో హడావిడిలో ఉండుంటారని, ప్రైవసీ ఇవ్వాలని ఆలోచించండి. మ్యూచువల్ రెస్పెక్ట్ని ఫాలో అవ్వండి. నీ ఫేవరెట్ హీరో ఫోటో దొరకకపోతే వచ్చే బాధ కన్నా నువ్వు ఒక మనిషిగా ప్రవర్తించావన్న సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటుంది అప్పుడు. అండ్ మోర్ ఓవర్, మనం కష్టాల్లో ఉంటే మనకి తోడుగా నిలబడేవారే అసలైన హీరోలని గుర్తించండి. అది తల్లిదండ్రులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్స్ కావచ్చు. వాళ్ళ కోసం పాలాభిషేకాలు చేయాల్సిన పని లేదు. కలిసి ఒక కప్పు కాఫీ తాగితే సరిపోతుంది. చివరిగా ఒక్క విషయం, ఈ వీడియో మొదట్లో నేను చెప్పినట్టు జై కోట అని ఎన్టీఆర్ అంటే దట్ ఈజ్ ఎన్టీఆర్ అని ఆయన మెచ్చుకోవడం, ఆ మాటలను ఎడిట్లు చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేయడం, దాని కింద మళ్ళీ జై ఎన్టీఆర్ అని కామెంట్లు పెట్టడం కాకుండా ఎన్టీఆర్ నుంచి సంస్కారం అనే క్వాలిటీని నేర్చుకోవాలి. ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. ఎన్టీఆర్ ఒక్కరే కాదు, పవన్ కళ్యాణ్ నుంచి రెస్పాన్సిబిలిటీ, ప్రభాస్ నుంచి సింప్లిసిటీ, మహేష్ బాబు, రామ్ చరణ్ నుంచి డెడికేషన్, అల్లు అర్జున్ నుంచి పాజిటివిటీ వంటి క్వాలిటీస్ ని పిక్ చేసుకోవాలి. వాటిని మన లైఫ్ లో కూడా అలవాటు చేసుకోవాలి. రక్తాభిషేకాలు, పాలాభిషేకాలు చేసినప్పుడు కాదు, ఇలా ఈ క్వాలిటీస్ ని అప్లై చేసి సక్సెస్ అయినప్పుడు నువ్వు నిజమైన అభిమానివి అవుతావు. అంతకు మించి ఒక మంచి మనిషి అవుతావు. నువ్వు దేవుళ్ళ చూసే ఆ సాధారణ మనుషుల కన్నా ఏదో ఒక రోజు ఇంకా ఎత్తుకెదుగుతావు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. టాక్సిక్ ఫ్యాన్ కల్చర్ గురించి చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. మీ వ్యూస్, ఒపీనియన్స్ ని కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మెనీ మోర్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.